ఇంకా రాజేంద్ర గారు వరంగల్ నుంచి లైన్ ఉన్నారు. రాజేంద్ర గారు మాట్లాడండి. హలో చెప్పండి. నమస్కారం అండి చంద్రబాబు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఈ సాగునీటి ప్రాజెక్టులు దాని మీద కారు నివేదిక గురించి బాగా చెప్తున్నారు సార్. అవునండి. హలో చెప్పండి సార్. అయితే ఇప్పుడు కాగు నివేదిక అనేది ఇప్పుడు మీరు పరిపాలించిన 9 సంవత్సరాల్లో కూడా చాలా వాటి మీద కాగు నివేదిక ఇచ్చింది. అవును. దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినట్టు అప్పుడు కూడా రిపోర్ట్స్ వచ్చినాయి, గొడవ చేశారు. ఓకే, థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ 9 సంవత్సరాలు ఎప్పుడు కూడా మీరు వ్యవసాయం గురించి కానీ తర్వాత రైతుల గురించి కానీ ఎక్కువ అంటే ఇప్పుడు తీసుకున్నంత అప్పుడు మాట్లాడలేదని మాకు అనిపించింది చాలా విధంగా. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీరు దీని గురించి మాట్లాడడం మాకు చాలా సంతోషం. నిజంగా కూడా మీకు ఆలోచన వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మార్పు వచ్చినందుకు. అయితే అవినీతి అనేది ఇప్పుడు మీ పరిపాలన కూడా చాలా చాలా జరిగింది. అంటే రోడ్ల విషయంలో కానీ అప్పుడు మీరు రహదారులు పెద్ద ఎత్తున మీరు చేపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయించండి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే చాలా సంతోషం మాకు. అవినీతి అప్పుడు కూడా జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో జరిగిందని చెప్పి మీరు అంటే ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్టు గవర్నమెంట్ చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి జరుగుతుందని మీకు తెలుసు. మీరు అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మీకు తెలియదని కాదు. అయితే దీంట్లో కాగ్ నివేదిక వచ్చిందని దీన్ని మీరు పెద్ద అంశంగా చేసి గొడవ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీ అప్పుడు జరిగిన నివేదికల గురించి కూడా మరి అప్పుడు గొడవ చేసినప్పుడు మీరు కనీసం దాని గురించి ఏం మాట్లాడలేదు. ప్లస్ అట్లనే ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ఈ తెలంగాణ అంశం ఒకటి అంటే ఇది మీ అంశం ఇప్పుడు కాకుండా కూడా ఒక క్వశ్చన్ మాది. తెలంగాణ గురించి మీరు క్లియర్ స్టాండ్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది తెలంగాణ నాయకులంతా కూడా తెలంగాణ కావాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నది, అది వాళ్ళకు బయటికి చెప్పట్లేదు. అంటే మీరు సప్రెస్ చేస్తున్నట్టు చాలా మంది చెప్తున్నారు. అయితే మీరు క్లియర్ కట్ గా వచ్చేయచ్చు కదా. ఇప్పుడు నష్టమైంది యాక్చువల్గా మీరు తెలంగాణ ఇచ్చేసి జాతీయ రాజకీయాలకు వెళ్ళి మీరు మాకు సెంట్రల్ నుంచి ఇంకా మాకు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. మీరు ఇప్పుడు 2 విషయాలు రైతులు గారు అడిగిన దాంట్లో ఒకటి కాగ్ నివేదిక. కాగ్ అనే సంస్థ కంటిన్యూగా ఉంటుంది. ఇది ఒకరోజు వచ్చిన సంస్థ కాదు. కొన్ని గవర్నమెంట్లో జరిగే పనులపైన సూపర్వైజ్ చేయడానికి ఒక పక్క లోకాయుక్త, ఒక పక్క ఏసీబీ, ఇంకో పక్క విజిలెన్స్, ఇలాంటి సంస్థలు ఉంటాయి. దీనికి పేర్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ కాగ్. వాళ్ళు కూడా అన్ని పనులు చూసి ర్యాండమ్గా ఏవైతే వస్తే ఫిర్యాదులు వచ్చినా వాళ్ళు ఓన్గా తీసుకొని వెరిఫై చేస్తారు. ఇక్కడ ఒక ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక పనులు చేస్తామంటే రిపోర్ట్లు వస్తాయి. నేను ఎప్పుడు కూడా ఈ రిపోర్ట్లన్నీ కూడా అనలైజ్ చేసి యాక్షన్స్ ఇనిషియేట్ చేశాను. ఏసీబీ రిపోర్ట్ల పైన యాక్షన్ తీసుకున్నాం, చర్యలు తీసుకున్నాం. విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లన్నీ యాజ్ ఇట్ ఈజ్ అమలు చేశాను. ఆ రిపోర్ట్స్ యొక్క రిజల్ట్స్ అన్ని అసెంబ్లీలో పెట్టాం. ఈ ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు ఏమీ అమలు చేయలేదు. రెండోది మీరు చూస్తే లోకాయుక్తులు ఇచ్చిన రిపోర్ట్లు కూడా వాళ్ళు కోఆపరేటివ్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అమలు చేయలేదు. మూడోది ఈ విషయంలో పట్టుకునే విషయం మీరు చూస్తే మేము అసెంబ్లీలో చెప్పాం అవినీతి జరుగుతుందని. దాన్ని ఆ రోజు వెరిఫై చేసి చర్యలు తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. కావాలి ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకోలేదు. రెండోది ఏదైతే లోకాయుక్త రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు పబ్లిక్ ఇవ్వకుండా బయటపడకుండా కోర్టులో స్టే ఇచ్చారు. ఇంకా కోర్టులో రన్ అవుతుంది. రేపటి నుండి ఆ రిపోర్ట్ వస్తుంది. మూడోది కాగ్ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్ట్లో స్పష్టంగా వచ్చింది. మేము ఏమడిగిన ప్రభుత్వాన్ని ఆ డబ్బులు రికవర్ చేయండి, ఆ కాంట్రాక్ట్ని ప్రాసిక్యూట్ చేయండి. ఇది సమంజసమనా కాదా మీరు ఆలోచించండి. మేము అది చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలా? ఇలాంటి రిపోర్ట్లు చాలా వస్తూ ఉంటాయి. మేము దాన్ని ఏం చేయాలో చూస్తామని దాటం వేసే వైఖరిని అవలంబించారు. ఇది చాలా స్పష్టంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో భయం ఉండేది, భక్తి ఉండేది. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను మీకు. ఆ రోజు రోడ్లను మేము చేపట్టాం. నేను సుబ్బరామరెడ్డిని ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ని పెట్టాను. ఆయన చంద్రశాసనుడిగా పనిచేశాడు. నాకు చాలా మంది రిపోర్ట్లు చేశారు. కొంతమంది కాంట్రాక్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో పనులు చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా క్వాలిటీ ఉంది, చాలా గట్టిగా ఉంది అని చెప్పి మీరు ఒక్కసారి చూడండి. ఆ రోజు వేసిన రోడ్లు ఇప్పటి కూడా క్వాలిటీ ఉన్నాయి, కాస్త కూస్త గట్టిగా ఉన్నాయి. ఇటీవల ఒక రోడ్డు వేస్తే నెక్స్ట్ వానాకాలానికి కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. అంటే నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం ఎప్పుడు సీరియస్గా ఉంటే గట్టిగా ఉంటే అప్పుడు కూడా అక్కడక్కడ అవినీతి జరుగుతూ ఉంటుంది, క్వాలిటీ దెబ్బతింటుంది. ప్రభుత్వం ఉదాసీనంగా వాళ్ళని సపోర్ట్ చేసే వైఖరి తీసుకుంటే చాలా సమస్య వస్తుంది. నేను అందుకని జ్ఞానం ఇండియా చెప్పాను. మీకు ఉదాహరణ మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైతే ఫ్లైఓవర్ కట్టారో చిన్న వర్షాలకే అది కూలిపోయింది. కూలిపోయిన తర్వాత నివేదిక ఇచ్చారు, దానిపైన యాక్షన్ లేదు. అదే కాంట్రాక్టరు పక్కన కలవకుర్తులు ఇంటి పనులు చేస్తున్నాడు, ఇంకో పక్కన ఏవైతే వెల్లం పనులు కానీ ఇంకో కొన్ని ఇక్కడ చేస్తున్నాడు.
నేనేమంటున్నానంటే ఒక కాంట్రాక్టర్ దగ్గర తప్పు చేస్తే ఆయన ఎక్కడ పనులు చేస్తున్నాడు అవన్నీ వెరిఫై చేసి క్వాలిటీ అంతా ఇన్స్పెక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ని అవసరమైతే బ్లాక్ లిస్ట్ పెట్టే పరిస్థితి వస్తే భయం వస్తుంది. వీళ్ళు ఎందుకు లేదంటే ఆ కాంట్రాక్టర్తో కుమ్ముకవుతున్నారు, ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ మనుషులకి ఇప్పించుకున్నారు, పేరు ఆయన పేరు చేసుకునేది వీళ్ళు. ఇలాంటి చాలా అవకతవకలు జరుగుతున్నాయి. నేను ఆ విషయమే చెప్పాను. ప్రభుత్వం అన్నప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, అవినీతిని కంట్రోల్ చేస్తామని దృఢ సంకల్పం కావాలి. ఆ సంకల్పం లేకుండా విజిలెన్స్ కమిషన్ చెప్తే ఆయనైతాలు చేస్తారు, కార్డు చెప్తే ఆయనైతాలు చేస్తారు, లేకపోతే లోకాయుక్త చెప్తే ఆయన లెక్క పెట్టుకోరు. వాళ్ళేం అపోజిషన్ పార్టీస్ కారు. ప్రభుత్వాన్ని ఎక్కడ అవినీతి జరుగుతుందో ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి చర్యలు తీసుకోమని సంస్థలవి. అలాంటి సంస్థలు కూడా నిలువరించడం చేయడం, ఎదిరించడం, ఎగతాళి చేయడం ఇది మంచిది కాదు. ఆ విషయం నేను చెప్తున్నాను. మేము అపోజిషన్ చెప్పినప్పుడు కూడా వాస్తవాలంటే మీరు వెరిఫై చేయండి, చేసిన తర్వాత వాస్తవం అంటే యాక్షన్ తీసుకోండి. మీరు ఎక్కడా యాక్షన్ తీసుకోవడం లేదు. దానివల్ల కాంట్రాక్ట్లకు ఇంకా బలం వచ్చింది. ఏమైనా చేస్తే పర్వాలేదు, ఏం చేసినా అడగరు, కాబట్టి మా ఇష్ట ప్రకారం చేస్తారని. నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక బిల్డింగ్ ఇవ్వడానికి ఇల్లు కట్టారు. ఆ రోజు ప్రతిపక్షం పెద్ద గొడవ చేసింది. నేను ఒకటి ఆలోచించాను, ఇలాంటి జరుగుతూ ఉంటే దీన్ని ఏం చేయాలనుకున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్గా ప్రొసీజర్ తీసుకొచ్చాం, ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఏ ప్రాంతంలో రోడ్డు అవుతుంది, ఎక్కడ ఏరియా, ఆ ఏరియాని బట్టి ఆ రోడ్ని బట్టి ఎంత ప్లింత్ ఏరియా వచ్చనో ట్రాన్స్పరెంట్గా డిసైడ్ చేశాం. ఎవరి రికమెండేషన్ లేకుండా స్టాండర్డైజ్ చేసి అన్ని ప్రాంతాలు అమరికి ఇచ్చి మొదలుపెట్టాం. దానివల్ల ఎవరికి డిస్క్రిప్షన్ లేకుండా పోయింది. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అవినీతిని కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అవినీతిని కంట్రోల్ చేయడం కాకుండా అవినీతిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఇరిగేషన్లో మీరు చూస్తే ఇద్దరు సీనియర్ అధికారులు గట్టిగా పనిచేస్తున్నారని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే వీళ్ళ మాట వింటారో, అవినీతికి సహకరిస్తారో, ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు వింటారో వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాలు రాంగ్ సిగ్నల్స్ పోయినాయి. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయిపోయింది. ఏం చేసినా పర్వాలేదు, ప్రతిపక్షం చేసినా ఇంకొకరు చేసినా ఏమీ కాదు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని రక్షిస్తారు అనే నమ్మకం, అనే లెక్కలేనితనం వచ్చింది. దానివల్ల నేను జరుగుతున్నాయి. నా బాధ, నా ఆవేదన మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో ప్రభుత్వం పైన బురదలేని కోసం కాదు. ఇవన్నీ జరిగిన తర్వాత భవిష్యత్తులో రేపు దరగరాలు జరిగితే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు గండ్లు పడ్డాయి, చాలా ప్రాజెక్టులు కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇది దీర్ఘకాలంలో కావాలి. ప్రాజెక్ట్ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మా ఆవేదన, ఆ విషయం మీకు చెప్తాను. ఆఖరి ప్రశ్న తీసుకుందాం అండి. ప్రదీప్ వెంకటాపాలెం నుంచి. ప్రదీప్ గారు, హలో, కాల్ డ్రాప్ అయిందండి. ఇప్పుడు కాగ్ నివేదిక ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇటువంటి రిపోర్ట్ వచ్చింది, మీరు ఏ చర్య తీసుకుని ఉండేవారు? ఇప్పుడు నేనేమంటానంటే, ఇలాంటి కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానికంటే కూడా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే అపోజిషన్ పార్టీగా మేమందరం కూడా రైజ్ చేశాం. మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యత ఇమ్మీడియట్గా ఫైల్స్ని తెప్పించి మొత్తం స్టడీ చేసి ఆ రోజు చర్యలు తీసుకోవాల్సింది. చర్యలు తీసుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలో ఆ వర్క్ చేశారు. ఈరోజు కాగ్ ఇచ్చారు, లోకాయుక్త ఇచ్చారు. చాలా స్పష్టంగా 359 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి అనుచితంగా దోచిపెట్టారు అనే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే వేరే మార్గమే లేదు. ఇమ్మీడియట్గా 359 కోట్ల రూపాయలు రికవర్ చేయడం సాధ్యం, డెఫినెట్గా సాధ్యమవుతుంది. ఎందుకంటే అతను చేసింది పని చేయలేదు. చేయని పనికి, ఎస్టిమేట్స్ లేని పనికి కాంట్రాక్టర్లు ఈయన ప్రభుత్వం ఆలోచింపడి 359 కోట్ల రూపాయలు అదనంగా బిల్లు వేసుకొని డబ్బులు తీసుకుంటున్నారు. దానిపైన ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం సాధ్యం. రెండోది, అలాంటి కాంట్రాక్టర్లు కానీ బ్లాక్ లిస్ట్లో పెడితే, అలాంటి ఇంజనీర్లు సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా అందరికీ భయం వస్తుంది. నేనైతే అదే చేసేవాడిని. ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇలాంటి జరిగితే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు, గట్టిగా చర్య తీసుకుంటుంది అనే మెసేజ్ ఇస్తే అందరూ కంట్రోల్ అవుతారు.